హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మంచి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసిన. బిర్యానీ మసాలా అయితే ఎక్కువ స్పైసీ లేదు ఫ్రెండ్స్. 4 కొంచెం తక్కువనే వేసా బిర్యానీ మసాలా. అలాగే స్వీట్ కార్న్, మష్రూము, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, అలాగే ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నా ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా వేసుకున్నా. లవంగాలు, చెక్క, సాజీరా వేసుకున్నా ఫ్రెండ్స్. జీడిపప్పు వేయక, స్వీట్ కార్న్, బఠానీ వేసుకుని వేయక, అలాగే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ వేగాక బాగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. కుక్ అయ్యాక 2 నిమిషాలు అయితే కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. చిన్న అరచెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. 2 నిమిషాలు బాగా కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక నేనైతే వెజిటేబుల్ బిర్యానీ చేసిన ఫ్రెండ్స్. ఈరోజు కర్రీ ఏం లేదు, ఓన్లీ బిర్యానీ ఒక్కటి చేసుకుందాం అనుకున్నా. పెరుగు చట్నీ అయితే తినేద్దాం అనుకున్నా. ప్రిపేర్ అయిపోయి ఆల్రెడీ నేను బయటికి వెళ్ళి కుకింగ్ చేసి వస్తా ఫ్రెండ్స్. నేను బయట కుకింగ్ చేస్తూ వచ్చినప్పుడు నేను క్యాప్సికమ్, క్యారెట్ ఫ్రెష్గా తీసుకుని వచ్చా. అలాగే పెరుగు చట్నీ అయితే ఫిక్స్ అయిపోయా ఫ్రెండ్స్. సమ్మర్ కదా, ఇంకా స్పైసీ ఏం వద్దు అని మష్రూమ్ వేసుకొని కుకింగ్ అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను మష్రూమ్ వేసుకుని ఎగాక పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కూరగాయలు వేయించుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అలాగే 2 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నా నేను. వాటర్ అయితే 4:30 వాటర్ అయితే వేసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఇవి నానబెట్టినా కొంచెం ఎక్కువనే వాటర్ పడతాయి. డీమార్ట్లో రైస్ ఇది. బాగా ఎగినాయి ఫ్రెండ్స్. వాటర్ అయితే వేసేసుకుందాం మనం ఇప్పుడు. దీంతో 2 గ్లాసులు బియ్యం అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేను. వాటర్ అయితే పోసేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు కూడా ట్రై చేయండి. ఇది వెజిటేబుల్ బిర్యానీ, మష్రూమ్ వెజిటేబుల్ బిర్యానీ మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నేనైతే ఉప్పు వేసుకున్నా. మూత అయితే పెట్టేసుకుందాం. మరి చిన్నారి చిట్టు వంట తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వాటర్ అయితే మెరుగుతున్నాయి. ఉప్పు అయితే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఉప్పు అయితే నాకు సరిపోయింది. నేను రైస్ అయితే వేసేసుకుంటున్నా. రైస్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటా ఫ్రెండ్స్. కలిపేసుకొని మన దగ్గర పుదీనా, కొత్తిమీర ఏమన్నా కానీ వేసేసుకుందాం. కొంచెం వేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఒకసారి నాకు మాత్రం చాలా ఇష్టం ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీ. కానీ ఏవైనా బిర్యానీలో కొంచెం చాలా రకరకాలు చేస్తాం, కానీ ఎప్పుడన్నా వేడిగా తింటేనే ఫుడ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. దాని టేస్ట్ వేరే ఉంటుంది. చల్లారిపోయి తింటే బాగోదు ఫ్రెండ్స్, వేరే టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు స్టవ్ గట్టిగానే మనకి వేడివేడిగా అంటే ఇష్టం. మనకి వేడివేడిగానే తింటాం మేము. కరిదైనా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేద్దాం. సిమ్లో పెట్టు ఒకే 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ. వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. నేను వేసుకొని కొంచెం గీ అయితే వేసుకుంటా. అక్కడ వాటర్ లేకుండా పొడిపొల్లాడుతూ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి ఫ్రెండ్స్. సేమ్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోండి. అన్నం అయితే వావ్ సూపర్ వచ్చింది. ఇక్కడ ఇంత కూడా వాటర్ లేకుండా అసలు చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుంది. కానీ కమ్మగా ఉంది వాసన అయితే. స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. కొంచెం నేను నెయ్యి అయితే వేసుకుంటున్నా. మళ్ళీ పైన కొంచెం ఒకసారి సదిరేసుకొని నెయ్యి వేసుకొని 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. కొంచెం మళ్ళీ పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటా. 1 నిమిషం మూత పెట్టేద్దాం. ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా స్టవ్ కట్టగానే మళ్ళీ దానిపైన 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. 1 నిమిషం మూత పట్టండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనకైతే బిర్యానీ, మష్రూమ్ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్లా సూపర్గా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. వైట్ రైస్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. కమ్మగా ఉంది. కానీ ఇందులో చికెన్ కర్రీ అంటే ఇంకా బాగుంది. కానీ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ తెచ్చిక టైం లేదులేండి. ఎక్కడ ఇంత కూడా అంటుకోకుండా గట్టికి పొడిపొల్లాడుతూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రైస్ అనేది ఇలా ఉంటే రైస్ని చూసి ఇంకా కొంచెం అని వేసుకుని తినేస్తాం మనం. బాగుంటే
కొంచెం అయితే నేను పెరుగు చట్నీ చేసుకున్నా ఫ్రెండ్స్ బిర్యానీలోకి. అండ్ పెరుగు చట్నీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. వావ్, కమ్మగా, నోటికి భలే టేస్ట్గా, రుచిగా. మనం చేసుకునే ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బయట ఫుడ్ కన్నా మనది కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్డే మనం కడుపు నిండా తింటాము. బయట ఫుడ్ కొంచెం టేస్ట్ బాగోపోయినా ఏమైనా తేడా చేసిన ఫుడ్ టేస్ట్ కూడా బాగుండదు ఫ్రెండ్స్. అలాగే మన ఇంట్లో చేసుకున్న కమ్మదనం వేరు. అన్నీ వేసుకొని ప్రేమతో చేసుకుంటే నిదానంగా ఓపికగా స్టవ్ కాడ నుంచి కదలకుండా ఆ టేస్టే వేరుంటుంది ఫ్రెండ్స్. డిస్టర్బెన్స్ లేకుండా మనకి అసలు వేరే ఇంకా నెక్స్ట్ లెవెలే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా మనం మనసు పెట్టి చేయాలి కానీ అది సక్సెస్ అవుతుంది తప్పకుండా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.